డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు సబ్జెక్ట్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ ఎలెక్టివ్స్ ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి అండ్ మనకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. సో బీఏ బీకామ్ వాళ్ళకు ఒకలాగా ఉంటుంది అండ్ బీఎస్సీ వాళ్ళకు ఒకలాగా ఉంటుంది. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ప్రతి సెక్షన్లో చాయిసెస్ ఉంటాయా క్వశ్చన్స్కి, లైక్ ఎంసీక్యూ ఉంటాయా, ఫిల్ ద బ్లాంక్స్ ఉంటాయా. సో నార్మల్ రెగ్యులర్గా వెళ్ళే డిగ్రీ స్టూడెంట్స్ లాగా ఉంటుందా, లేదంటే మీకు సపరేట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందా. సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుందండి. సో ఎవరైతే లైక్ అంబేద్కర్ యూనివర్సిటీ కాదు, ఓపెన్ డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ ఎవరైతే చేస్తున్నారో అంబేద్కర్ యూనివర్సిటీలో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ పాస్ మార్క్స్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తారో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పబోయే ముందు మనకు డిగ్రీ మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు. సో మెయిన్గా మనకు 3 టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ అనుకో, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, సైకాలజీ, సో ఇలాంటివి. సో బీఏ వాళ్ళు సోషాలజీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్, సో అలాంటివన్నీ మనకు మెయిన్ సబ్జెక్ట్స్ అంటారు. సో మెయిన్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటారు. సెకండ్ వచ్చేసి మనకు లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అండ్ థర్డ్ వచ్చేసి మనకు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అంటారు. అంటే మెయిన్ సబ్జెక్ట్స్తో పాటు కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు. సో కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అందరికీ. బీఏ వాళ్ళకు బీఏకి సంబంధించినవి ఉంటాయి, బీకామ్ వాళ్ళకు బీకామ్, బీఎస్సీ వాళ్ళకు బీఎస్సీ. సో ఇక్కడ 3 టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఆప్షనల్ అంటే మీరు ఎందులో అయితే డిగ్రీ చేస్తున్నారో అవి మెయిన్ సబ్జెక్ట్స్ అంటారు. సెకండ్ వచ్చేసి లాంగ్వేజెస్, థర్డ్ వచ్చేసి ఎలెక్టివ్స్ అంటారు. సో వాటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో క్రెడిట్స్ అంటే ఏం లేదండి, మనకు 10th ఎలా అయితే CGPA లైక్ 10, 90 to 100 వస్తే 10 అట్లా ఎలా అయితే ఉంటాయో మనకు ఇక్కడ నేను 3 టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ చెప్పాను కదా. సో మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్కి ఎక్కువ క్రెడిట్స్ ఉంటాయి. సో క్రెడిట్స్ అంటే నథింగ్ బట్ మార్క్స్. సో ఆ సబ్జెక్ట్స్కి 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అంటే అవి మెయిన్ సబ్జెక్ట్స్ కాబట్టి వాటికి ఎక్కువ మార్క్స్ ఉంటాయి. అంటే ఫైనల్ మార్క్స్ ఎగ్జాంపుల్ మనకు 100 మార్క్స్ ఉంటాయి కదా. సో అలాంటివి మెయిన్ సబ్జెక్ట్స్ మనకు 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే 3 క్రెడిట్స్ ఉంటాయి. అంటే కొన్ని సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు ఎలెక్టివ్స్ కావచ్చు, కామన్ సబ్జెక్ట్స్ కావచ్చు, కొన్ని ఉంటాయి. అవి అనేవి మన మెయిన్ సబ్జెక్ట్స్ కన్నా కొద్దిగా తక్కువ ప్రియారిటీ ఉంటాయి. సో అలాంటి సబ్జెక్ట్స్కి మనకు 60 మార్క్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఓవరాల్ మార్క్స్ పేపర్ వచ్చేసి 60 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని 2 క్రెడిట్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ అండ్ కొన్ని ఎలెక్టివ్స్, కొన్ని సబ్జెక్ట్స్ చెప్పాను కదా. అలాంటి సబ్జెక్ట్స్కి ఓన్లీ 40 క్రెడిట్స్ మాత్రమే, అంటే 2 క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి. సో అలాంటి 2 క్రెడిట్స్కి 40 మార్క్స్ మాత్రమే ఉంటాయి. అంటే మనకు ఎలా అయితే 10th, ఇంటర్, డిగ్రీ, రెగ్యులర్ డిగ్రీస్లలో 100 మార్క్స్ ఉంటాయో ఇందులో అలా ఉండవు. ఏవైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయో 100 మార్క్స్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 60 మార్క్స్కి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 40 మార్క్స్కి సంబంధించిన మనకు సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసి అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్గా మార్క్స్ ఉండవు. సో 100 మార్క్స్, 60, 40 ఆ విధంగా ఉంటాయి. ఎవరైతే బీఏ బీకామ్ ఉంటారో ఇలాంటివి ఉంటాయి. అండ్ మనకు బీఎస్సీ వచ్చేసి మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించింది ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి అది సపరేట్గా చెప్తాను. సో ఇప్పుడు ఇవి మనకు ఓవరాల్ మార్క్స్. సో ఈ ఎగ్జామ్ మీరు రాసేటప్పుడు డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది, పాస్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయో చెప్తాను. సో నేను ఆప్షనల్ సబ్జెక్ట్స్ చెప్పాను కదా, 100 మార్క్స్ పేపర్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్, ఎలెక్టివ్స్ అవి మీకు కొత్తగా ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉంటారో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను డీటెయిల్గా చెప్తున్నాను. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, 100 మార్క్స్ పేపర్ అయితే మీకు డ్యూరేషన్ వచ్చేసి 3 hours డ్యూరేషన్ ఉంటుంది. అదే మీకు 60 మార్క్స్కి సంబంధించిన పేపర్ అనుకోండి, మీకు 2 hours డ్యూరేషన్ ఉంటుంది. అదే మీరు 40 మార్క్స్కి సంబంధించిన పేపర్ రాస్తున్నారు అనుకోండి, 1.5 hour డ్యూరేషన్ ఉంటుంది. సో ఫస్ట్ మార్క్స్, ఆ మార్క్స్కి సంబంధించిన ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది. మనకు 10thలో కావచ్చు, ఇంటర్లో ఎలా అయితే మనకు ఆ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుందో మనకు డిగ్రీలో కూడా మెయిన్ మార్క్స్కి దానికి సంబంధించిన డ్యూరేషన్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు 100 మార్క్స్, 60 మార్క్స్, 40 మార్క్స్ మెయిన్ సబ్జెక్ట్స్, ఎలెక్టివ్స్, సో వేరే సబ్జెక్ట్స్ తగ్గట్టు మనకు మార్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు పాస్ మార్క్స్ గురించి తెలుసుకుందాం. సో ఒక థంబ్ రూల్ మీరు గుర్తుపెట్టుకోండి, పాస్ మార్క్స్ ఎప్పుడన్నా 40% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్. సో ఇప్పుడు నేను చెప్పినది మ్యాక్సిమం మార్క్స్. అంటే ఎగ్జాంపుల్ ఒక పేపర్ రాస్తున్నారు, మీది ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్,
ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎప్పుడు 100 మార్క్స్ ఉంటాయి. సో ఆ 100 మార్క్స్కి 40% అంటే ఎంత, 40 మార్క్స్ పాస్ మార్క్స్. సో మినిమం 40 మార్క్స్ వస్తేనే అందులో పాస్ అవుతారు. సో ఇప్పుడు 100 మార్క్స్ పేపర్కి 40 మార్క్స్ రావాలి, 60 మార్క్స్ పేపర్కి 24 మార్క్స్ రావాలి, 40 మార్క్స్ ఉంటాయి కదా ఆ పేపర్కి మీకు 16 మార్క్స్ రావాలి. సో ఇక్కడ మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఎంత ఉండని ఆ పేపర్ మ్యాక్సిమం మార్క్స్కి 40% మనకు వస్తేనే లేవో చూడాలి. సో మనకి రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనకు మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా వాళ్ళు క్లారిటీకి ఇవ్వరు. అంబేద్కర్ యూనివర్సిటీలో మీరు 100 మార్క్స్ పేపర్ రాసే 40 ఆర్ అబోవ్ మార్క్స్ వస్తే ఆ సబ్జెక్ట్లో పాస్. అదే 60 మార్క్స్ పేపర్ రాస్తే 24 ఆర్ అబోవ్ మార్క్స్ వస్తే పాస్. 40 సంబంధించిన పేపర్ రాశారనుకోండి మీకు 16 మార్క్స్ వస్తేనే పాస్. సో ఇది మెయిన్ పాయింట్. సో ప్రతి పేపర్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ పాస్ మార్క్స్, డ్యూరేషన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇది ఎవరైతే బీఏ బీకామ్ అండ్ బీఎస్సీ వాళ్ళు ఉంటారో సేమ్ కామన్ ఉంటుంది. సో ఇవి మనకు బీఏ బీకామ్. కాకపోతే ఈ బీఏ బీకామ్ వాళ్ళకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ 5 క్రెడిట్ కావచ్చు, 3 క్రెడిట్స్ 2 క్రెడిట్స్కి సంబంధించిన పేపర్స్ ఇదే విధంగా ఉంటాయి మార్క్స్. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి బీఎస్సీ స్టూడెంట్స్. సో ఇక్కడ మీకు కొత్తగా ఒక 4 క్రెడిట్స్కి సంబంధించిన పేపర్ ఉంటుంది. సో ఇక్కడ నేను 5 క్రెడిట్స్కి 100 మార్క్స్ చెప్పాను కదా. సో ఇక్కడ ఈ 100 మార్క్స్లో మీకు 80 మార్క్స్ ప్లస్ 20 మార్క్స్ డివైడ్ చేస్తారు అంతే. మిగతాదంతా సేమ్. 3 క్రెడిట్స్కి 60 మార్క్స్ పేపర్ ఉంటుంది, 2 క్రెడిట్స్ ఉంటే 40 మార్క్స్. ఈ 5 క్రెడిట్స్ ఏదైతే ఉందో దాన్ని 4 క్రెడిట్స్ కింద డివైడ్ చేస్తారు. సో థియరీ పేపర్కి 4 క్రెడిట్స్ ఇస్తారు అండ్ మీకు ప్రాక్టికల్కి సంబంధించింది 1 క్రెడిట్ ఇస్తారు. ఎందుకంటే బీఎస్సీ వాళ్ళు మీరు థియరీ రాయాలి, ప్రాక్టికల్ కూడా అటెండ్ అవ్వాలి. నేను ఓన్లీ థియరీ రాస్తా ప్రాక్టికల్ అటెండ్ కావాలంటే మీరు పాస్ అవ్వరు. థియరీలో పాస్ అవ్వాలి, ప్రాక్టికల్లో కూడా పాస్ అవ్వాలి. సో ఇప్పుడు ఎవరైతే బీఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే. సో నెక్స్ట్ కంబైన్డ్గా ప్యాటర్న్ చెప్తాను. సో బీఎస్సీ వాళ్ళకు ఇక్కడ 4 క్రెడిట్స్కి సంబంధించిన పేపర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీ అనుకోండి. సో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ కావచ్చు, లేదంటే వేరే సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే ఎగ్జాంపుల్ బీఎస్సీ బీజెడ్సీ అనుకుందాం, కెమిస్ట్రీ పేపర్ అనుకుందాం. కెమిస్ట్రీ పేపర్ 4 క్రెడిట్స్కి సంబంధించి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి 100, డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎండ్ సెమిస్టర్ వచ్చేసి 80 మార్క్స్కి మాత్రమే ఉంటుంది ఎగ్జామ్. సో బీఏ బీకామ్ వాళ్ళకు 100 మార్క్స్ ఉంటుంది, అక్కడ ఎలాంటి ప్రాక్టికల్స్ ఉండవు. సో ఆ 100 ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో 100 మార్క్స్ని 80 థియరీ, 20 మార్క్స్ ప్రాక్టికల్స్కి ఇస్తారు. సో ఈ 80లో మీరు 80కి పాస్ అవ్వాలి అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ 20 మార్క్స్కి కూడా పాస్ అవ్వాలి. సో ఇక్కడ మన 100 మార్క్స్ని 80 + 20గా డివైడ్ చేస్తారు. మీరు 80లో పాస్ అవ్వాలి, 20లో కూడా పాస్ అవ్వాలి. సో ఇక్కడ 80కి 100కి 40 రావాలి, 80కి ఎంత రావాలి? సో మెయిన్గా మనకు 32 మార్క్స్ రావాలి. సో ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో బీఎస్సీ కావచ్చు, వేరే సబ్జెక్ట్స్ ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో మీకు పేపర్ వచ్చేసి థియరీ 80 మార్క్స్ ఉంటుంది, ప్రాక్టికల్ 20 మార్క్స్ ఉంటాయి. ఇందులో 32 మార్క్స్ రావాలి, ఇందులో 8 మార్క్స్ రావాలి. సో పక్కా ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వాలి. 20కి మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 8. సో ఇందులో 32 + 8 ఓవరాల్గా 40 మార్క్స్ 100కి రావాలి. సో అప్పుడు మాత్రమే పాస్ అవుతారు. సో ఎవరైతే బీఏ బీకామ్ బీఎస్సీ ఉంటారో మీరు ఒకటే థంబ్ రూల్ పెట్టుకోండి. మీ మ్యాక్సిమం మార్క్స్ మీరు ఏ పేపర్ అయితే రాస్తున్నారో దానికి 40% ఆఫ్ మార్క్స్ వస్తేనే పాస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టు. సో ఇది మనకు ఎగ్జామ్ మార్క్స్ అండ్ ఎంత పాస్ అవ్వాలి, డ్యూరేషన్. సో ఇవి మనకు బీఏ బీకామ్ బీఎస్సీకి సంబంధించింది. అండ్ ఎవరైతే ఈ ప్రాక్టికల్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో మీరు మీ యొక్క స్టడీ సెంటర్లోనే ఈ ప్రాక్టికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు అండ్ ఎగ్జామ్స్ కూడా అక్కడనే కండక్ట్ చేస్తారు. ఈ ప్రాక్టికల్కి సంబంధించిన అన్నీ మీరు మీ స్టడీ సెంటర్కి వెళ్ళాలి, అక్కడనే కనుక్కోవాలి. థియరీ ఎగ్జామ్కి సంబంధించిన అన్నీ మన యొక్క వెబ్సైట్లో పెడతారు. సో ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మన ఛానల్ ద్వారా కూడా డిగ్రీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి మనకు మార్క్స్ గురించి. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్లో మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మార్క్స్ పేపర్ రాద్దాం అనుకుంటున్నారు. ఆ 100 మార్క్లో ఎలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ప్రతి సెక్షన్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కామన్గా ఉంటుంది. మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ. సో కామన్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఆప్షనల్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ 3 టైప్ ఆఫ్ క్రెడిట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ 100, 60, 40కి సంబంధించినవి. అందులో వేరియేషన్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. సో సెమ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మార్క్స్ పేపర్ రాస్తున్నారు అనుకోండి. ఆ 100 మార్క్స్ని వీళ్ళు 3 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. సెక్షన్ ఏ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్,
సెక్షన్ బి వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్, సెక్షన్ సి వచ్చేసి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ షార్ట్ క్వశ్చన్స్. సో ఈ షార్ట్ క్వశ్చన్స్లో కూడా మనకు చాయిసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక 10 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో ఒక 5 రాయండి, మీకు నచ్చిన ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది షార్ట్ క్వశ్చన్స్. సెక్షన్ బి వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఏవైనా 4-3 రాయండి అన్నారు. ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్లో ఏబి ఉంటాయి, మీరు ఏ అన్న రాయండి, బి అన్న రాయండి. సెకండ్ క్వశ్చన్లో కూడా ఏ ఆర్ బి ఉంటాయి. అలా మీరు అన్ని క్వశ్చన్లు రాయాలి. అన్ని క్వశ్చన్లు అంటే 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఇచ్చిళ్ళు. ఆ 1, 2, 3లో కూడా ఫస్ట్ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, అందులోనే ఒకటే రాయాలి. సో అట్లా మీరు 6 క్వశ్చన్స్ ఇస్తారు, 3 రాయాలి. కానీ మీరు ఫస్ట్ క్వశ్చన్లో నాకు 2 వచ్చినాయి, నేను కింద రాయను, ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ రాస్తే నేను 2 వ్యాలిడ్ అవుతాయి అంటే వ్యాలిడ్ కావు. 1లో 2 చాయిసెస్ ఉంటాయి, అందులో ఒకటే రాయాలి. సెకండ్ క్వశ్చన్లో 2 ఉంటాయి, అందులో ఒకటి రాయాలి. థర్డ్ క్వశ్చన్లో అంటే ఇది ఇంటర్నల్ చాయిసెస్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ఇంటర్నల్ చాయిసెస్, రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సి వచ్చేసి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకు ఎంసీక్యూ ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. సో ఇవి అన్నిటికీ కామన్ ఉంటాయి. సో షార్ట్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఈ ఆబ్జెక్టివ్లో ఎంసీక్యూ, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఫిల్ ద బ్లాంక్స్. సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి 100 మార్క్స్ పేపర్కి ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్, 60 మార్క్స్కి ఎలా ఉంటుంది, 40 మార్క్స్కి ఎలా ఉంటుంది, 80 మార్క్స్కి ఎలా ఉంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో అప్పుడు మీరు పాస్ అవ్వాలంటే ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, సో ఆ సెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ యూనిట్స్ చదవాలి, సో అలా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోకపోతే మీకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఇప్పుడు 100 మార్క్స్ పేపర్ అంటే 5 క్రెడిట్స్కి సంబంధించిన, అంటే మెయిన్గా ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఇక్కడ టోటల్ 100 మార్క్స్. సో ఇది చాలా జాగ్రత్తగా వినండి. సో టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ 3 సెక్షన్స్ అని చెప్పాను కదా. సెక్షన్ ఏ 20 మార్క్స్, సెక్షన్ బి 60 మార్క్స్, సెక్షన్ సి వచ్చేసి 20 మార్క్స్. సో ఇప్పుడు సెక్షన్ ఏలో మనకు ఆన్సర్ ఒక 10 క్వశ్చన్స్ ఇస్తారు లైన్గా. సో మీకు 5 యూనిట్స్ ఉంటే 5 యూనిట్స్కి సంబంధించినవి 2 క్వశ్చన్స్ కావచ్చు, ఒక యూనిట్లో 3 క్వశ్చన్స్ రావచ్చు. సో మెయిన్గా అన్ని యూనిట్స్ కవర్ అయ్యేటట్టు ఒక 10 క్వశ్చన్స్ ఇస్తారు. 1 to 10 ఉంటాయి. ఆ 10లో మీకు నచ్చిన క్వశ్చన్స్ 5 రాయాలి. ఆన్సర్ ఎనీ 5. ఆ 5కి ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, అంటే ఒక్క క్వశ్చన్ 4 మార్క్స్, 5 4s 20 మార్క్స్. సో సెక్షన్ ఏ వచ్చేసి 20 మార్క్స్, 10 క్వశ్చన్స్ ఇస్తారు, ఆన్సర్ ఎనీ 5, అంటే మీకు నచ్చిన 5 ఏదైనా రాయండి. ఫస్ట్ 5 రావు, మీకు లాస్ట్ 5 రాయండి. మీకు సెకండ్, థర్డ్ వచ్చు, 6th, 7th వచ్చు. సో మీకు నచ్చినవి ఏదైనా రాసుకోవచ్చు, కానీ 5 అటెంప్ట్ చేయాలి మీకు మార్క్స్ అవార్డు కోసం. మీకు ఎక్స్ట్రా రాయాలనుకుంటే ఎక్స్ట్రా కూడా రాసుకోవచ్చు. సో ఇది సెక్షన్ ఏ. ఇప్పుడు సెక్షన్ బి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు సెక్షన్ బి వచ్చేసి 60 మార్క్స్ అండి. సో ఇందులో చాయిసెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఆన్సర్ ఆల్ 5 క్వశ్చన్స్. సో 5 క్వశ్చన్స్ మ్యాండేటరీగా రాయాలి, కానీ ఆ 5 క్వశ్చన్లో కూడా ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 కదా, ఆ 5లో ఫస్ట్ క్వశ్చన్లో ఏ బి ఉంటాయి, రాస్తే ఏ రాయండి లేదంటే బి రాయండి. నెక్స్ట్ 6th ఇప్పుడు 5 చెప్పాను కదా, సెకండ్ క్వశ్చన్లో ఏబి ఉంటాయి, మళ్ళీ ఏ అన్న రాయండి, బి అన్న రాయండి. అలా 5 క్వశ్చన్స్ కంపల్సరీగా రాయాలి. సో ఈచ్ క్వశ్చన్కి 12 మార్క్స్. సో ఇవి ఎస్ఏ క్వశ్చన్స్. సో 60 మార్క్స్ మొత్తం. సో షార్ట్ ఆన్సర్లో ఏవైనా 5 రాసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు రాస్తే ఏ రాయండి, బి రాయండి. నాకు 5th క్వశ్చన్లో ఏబి వచ్చు, కానీ నెక్స్ట్ క్వశ్చన్లో ఏబి రావు, నాకు ఇవే లైక్ మార్క్స్ యాడ్ చేస్తారంటే యాడ్ అయ్యారు. మీకు ఇచ్చిన క్వశ్చన్లో రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. సో 5 క్వశ్చన్స్ రాయాలి మొత్తం, ప్రతి క్వశ్చన్లో 2 చాయిసెస్ ఇస్తారు. 5 into 12 60 మార్క్స్. సో ఇది మనకు సెక్షన్ బి ఎస్ఏకి సంబంధించినవి. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిసెస్. సో 100 మార్క్స్ పేపర్లో 20 మార్క్స్ మనకు ఎంసీక్యూ ఉంటాయి. సో ఎంసీక్యూ వచ్చేసి మల్టిపుల్ చాయిసెస్లో 10 క్వశ్చన్స్ ఎంసీక్యూ అడుగుతారు. ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఉంటాయి. అన్ని యూనిట్స్కి సంబంధించిన ఏదో ఒక బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, 1 మార్క్ అవార్డు ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, మ్యాచింగ్ ఉంటుంది. ఏబిసిడి 1 2 3 4 మీకు ఏదో ఒక మ్యాచింగ్ ఇస్తారు. అవి ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్. సో ఎంసీక్యూ 10, మ్యాచ్ ద ఫాలోయింగ్ 5,
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5. సో ఇది ఈ విధంగానే మనకు అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎలాంటి చాయిసెస్ ఉండవు. మీకు వస్తే కరెక్ట్ అయితే 1 మార్క్ ఇస్తారు, రాంగ్ అయితే 0 మార్క్స్. సో ఈ సెక్షన్ సిలోనే మనకి ఎలాంటి చాయిసెస్ ఉంటాయి అన్ని రాసుకోవాలి. సెక్షన్ ఏ ఆల్ చాయిసెస్ ఉంటాయి, అన్నిట్లో ఏదో ఒకటి రాయాలి. సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్లో వితిన్ 2 ఇస్తారు, ఏదో ఒకటి రాసుకుంటూ వెళ్ళాలి. కానీ అన్ని మ్యాండేటరీగా మీకు ఎక్స్టర్నల్ చాయిసెస్ ఉంటాయి, ఓన్లీ ఇంటర్నల్ చాయిసెస్ మాత్రమే ఉంటాయి. సో ఇవి మనకు సెక్షన్ సి. సో ఓవరాల్గా 100. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అన్నీ కలిపి 40 మార్క్స్ వస్తేనే పాస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టు. సో ఈ 100కి 40 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్. 100 మార్క్స్ రాసేవాళ్ళు. ఇప్పుడు మనకు 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఎవరు? ఈ సైన్స్ స్టూడెంట్స్కి. సో ఈ సైన్స్ స్టూడెంట్స్కి వచ్చేసి సెమ్ వచ్చేసి 80 మార్క్స్, ప్రాక్టికల్ 20 మార్క్స్. సో ఈ 80 మార్క్స్ ఇప్పుడు ఓన్లీ థియరీ సబ్జెక్ట్కి సంబంధించిన ఎట్లుంటాయి సెక్షన్ వైజ్ మార్క్స్ ఇప్పుడు చూద్దాం. ఈ 80 మార్క్స్కి సేమ్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి సేమ్ షార్ట్ క్వశ్చన్స్, సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్స్, సెక్షన్ సి ఎంసీక్యూ, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్. సో ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతారు, ఎన్ని రాయాలి అవి చెప్తాను. సో సెక్షన్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, ఒక 8 ఇస్తారు. ఆ 8లో ఎనీ 4 రాయాలి. సో 4 ఈచ్ క్వశ్చన్కి 5 మార్క్స్, 4 5 20, 8లో 4 రాయాలి. సెక్షన్ బి ఎస్ఏ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఇస్తారు, ప్రతి క్వశ్చన్లో ఏబి ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్లో ఏఆర్బిలో ఏదో ఒకటి రాయాలి, అలా 4 క్వశ్చన్స్ రాయాలి. 4 × 10 40 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి ఎంసీక్యూ, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్. ఎంసీక్యూ 10 క్వశ్చన్స్, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ 5 క్వశ్చన్స్, బ్లాంక్స్ వచ్చేసి 5. సో టోటల్ 20. సో 20 + 40 + 20 80 మార్క్స్. సో ఈ 80 మార్క్స్లో మీరు అన్ని కలిపి 40% ఆఫ్ మార్క్స్ అంటే 32 మార్క్స్ రావాలి 80కి, అప్పుడు పాస్ అయినట్టు, లేదంటే ఫెయిల్. సో ఇది మనకు సైన్స్ స్టూడెంట్స్ 4 క్రెడిట్స్ ఉన్న సబ్జెక్ట్స్ అంటే 80 మార్క్స్కి సంబంధించిన పేపర్ రాసేవాళ్ళు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి 3 క్రెడిట్స్. 3 క్రెడిట్స్ అంటే ఒక పేపర్ వచ్చేసి 60 మార్క్సే ఉంటుంది. ఎగ్జాంపుల్ జనరల్ సెన్సేషన్ అనుకోండి, అది కామన్ పేపర్ ఉంటుంది కొందరికి. సో అది 60 మార్క్స్. సో ఈ 60 మార్క్స్ మనకు 2 అవర్స్ మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ 60 మార్క్స్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి సేమ్ ఉంటుంది. సో సెక్షన్ ఏ వచ్చేసి మనకు 6 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ 6లో 3 రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్, 3 6 18. సో సెక్షన్ ఏ వచ్చేసి 6లో ఏని 3 రాయాలి, 18 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ 3లో కూడా ఛాయిసెస్ ఉంటాయి. 3 1 ఫస్ట్ క్వశ్చన్ ఏఆర్బి, సెకండ్ క్వశ్చన్ ఏఆర్బి, థర్డ్ క్వశ్చన్ ఏఆర్బి. టోటల్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, 3 × 10 30 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి 12 మార్క్స్ ఉంటాయి. సో ఈ 12లో ఎంసీక్యూ 6 క్వశ్చన్స్ 6 మార్క్స్, మ్యాచింగ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 3 + 3 3 క్వశ్చన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతారు, 3 మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్. సో టోటల్ వచ్చేసి 12 మార్క్స్. సో 60లో మనకు 40% ఆఫ్ మార్క్స్ రావాలి, అంటే 24 మార్క్స్ వస్తేనే పాస్ అయినట్టు. సో 60 మార్క్స్ పేపర్ అయితే రాస్తున్నారో 24 మార్క్స్ వస్తే పాస్. నెక్స్ట్ 2 క్రెడిట్ కోర్సెస్ ఉంటాయి. కొన్ని పేపర్స్ 40 మార్క్స్ ఉంటాయి, అవి అంత ఇంపార్టెంట్ కావు, అవి జనరల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. సో 40 మార్క్స్ పేపర్ వచ్చేసి 1.5 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి సేమ్ ఉంటుంది, కానీ సెక్షన్ ఏ వచ్చేసి 12 మార్క్స్ ఉంటాయి. టోటల్ 4 క్వశ్చన్స్, ఆ 4లో మీకు నచ్చిన 2 క్వశ్చన్లు రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్, 2 × 6 12 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి 20 మార్క్స్. సో 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ 2లో కూడా ఫస్ట్ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఏదో ఒకటి రాయాలి. సెకండ్ క్వశ్చన్ ఏదో ఒకటి రాయాలి. 2 × 10 20 మార్క్స్, అంటే ఒక్క క్వశ్చన్ 10 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి 8 మార్క్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఈ 8లో మనకు ఎంసీక్యూ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఇక్కడనే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఉండదు. సో 40 ఎవరైతే ఈ 40 మార్క్స్ పేపర్ రాస్తున్నారో సెక్షన్ సిలో ఎంసీక్యూ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, 4 + 4 4 ఎంసీక్యూ అడుగుతారు, 4 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 8 మార్క్స్. సో టోటల్గా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి కలిపి 40 మార్క్స్ ఉంటాయి. సో ఇది మనకు 2 క్రెడిట్ కోర్స్. సో ఇప్పుడు అన్నీ చెప్పానని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మీరు డిగ్రీలో ఒక పేపర్ 100 మార్క్స్ అలా ఉండదు. మెయిన్ పేపర్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి, కొన్ని 60 మార్క్స్ సంబంధించిన పేపర్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. సో అందులో మీకు ఏ పేపర్ అన్నా రాయండి, మీరు 40% ఆఫ్ మార్క్స్ వస్తున్నాయా లేవా చెక్ చేసుకోవాలి. 100కి 40 మార్క్స్ రావాలి, 60కి 4 6 24 మార్క్స్, 40కి 16 వస్తున్నాయా లేవా అలా చెక్ చేసుకోవాలి. జస్ట్ 40% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ వస్తున్నాయా లేవా చూస్ చేసుకోవాలి. సైన్స్ స్టూడెంట్స్కి థియరీ పేపర్ 80 మార్క్స్ ఉంటుంది, 32 మార్క్స్ రావాలి. 20 మార్క్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్కి, ఆ 20లో కూడా మీకు 40% రావాలి, మినిమం 8 మార్క్స్ అట్లా మీరు
ఆ ఎగ్జామ్ రాయాలి, లేకుంటే మీకు ఫైనల్లో పాస్ అయినట్టు చూపియరు. ఎగ్జామ్ ప్యాటర్న్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్లో ఇచ్చిన క్వశ్చన్లో మీకు నచ్చినవి కొన్ని రాయమంటారు. సెక్షన్ బి వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్నల్గానే చాయిస్ ఉంటాయి కానీ అన్నీ మ్యాండేటరీగా రాయాలి మంచి మార్క్స్ రావాలంటే. సెక్షన్ సి వచ్చేసి ఎంసీక్యూ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటి ఇంపార్టెంట్, అండ్ ఏ పేపర్ ఎన్ని మార్క్స్ ఉంటాయి ఆ పేపర్లో మనకు చాయిసెస్ ఏ విధంగా ఉంటాయి ఇవి తెలుసుకుంటే సరిపోతుందండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎవరైతే బీఏ, బీకామ్, బీఎస్సీ రాస్తున్నారో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ పాస్ మార్క్స్ ప్రతి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్, సో అవి క్రెడిట్స్ ఉంటాయి. సో మీరు రిజిస్టర్ అయినప్పుడు మీకు 5 క్రెడిట్సా, 3 క్రెడిట్సా, 2 క్రెడిట్సా, 4 క్రెడిట్సా మీకు డీటెయిల్గా ఇస్తారు. అండ్ ఏ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఉంటాయి అన్ని డీటెయిల్గా మనకు ఇస్తారు. సో మీరు చూసుకోండి, మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అవి డౌన్లోడ్ చేసుకోండి, అందులో కూడా ఉంటాయి. లేదంటే మీ యొక్క టెక్స్ట్ బుక్స్లో మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు ఆ మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఆన్లైన్లో మీరు టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో కొన్ని క్వశ్చన్స్ కూడా వాళ్ళే అడుగుతారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మేము అడగచ్చు అని. సో అలా మీరు మోడల్ పేపర్స్, మోడల్ క్వశ్చన్స్ కూడా చూడండి, చూసి ప్రిపేర్ అవ్వండి. సో ఈ విధంగా ఎవరైతే బీఏ, బీకామ్, బీఎస్సీ ఎవరైతే అంబేద్కర్ యూనివర్సిటీలో చేస్తున్నారో మెయిన్గా ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఎన్ని మార్క్స్ పాస్ అవ్వాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ యొక్క డౌట్స్ని. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. రిజల్ట్స్ కావచ్చు, హాల్ టికెట్స్ కావచ్చు, ఏమైనా అప్డేట్స్ వచ్చినా సో అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.